హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఈజీగా, సింపుల్గా, టేస్టీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునేలాగా బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. బ్రెడ్ హల్వా ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. ఒక 6 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్పు పంచదార, ఒక అర గ్లాసు పాలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదాము, కిస్మిస్ పలుకులు కొన్ని, కొద్దిగా నెయ్యి. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకొని హాఫ్ పీసెస్ లాగా అలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మిగిలిన అన్ని స్లైసెస్ని కూడా అలా 2 భాగాలుగా చేసేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. నేను 6 తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ బ్రెడ్కి సరిపోను పంచదార కానివ్వండి, పాలు కానివ్వండి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా సగం ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. అలా కలర్ వచ్చేలాగా చక్కగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ కూడా లో టు మీడియం పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి. హైలో ఉంటే మాడిపోయే ప్రమాదం ఉంటుంది, చూసుకోండి. మాడిపోయినాయి అంటే అస్సలు బాగోదండి. బ్రెడ్ హల్వా చేదు కూడా వచ్చేస్తుంది, అసలు టేస్టీగా అనిపించదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. అదే ఫ్లేమ్ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. మిగతా అన్ని బ్రెడ్ పీసెస్ని ఇలాగే ఫ్రై చేసేసుకుందాము. అంతే అండి. వీటిని ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా తీసేసి అన్నిటినీ ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కళాయి పక్కకు తీసేసుకొని అదే స్టవ్ మీద ఇంకో మందపాటి పాత్ర పెట్టేసుకుందాము. దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ఏవైతే తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దీంట్లో వేయించేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఈ మూడింటిని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో మనం తీసుకున్న 1 కప్పు షుగర్ ఏదైతే ఉందో కప్పు షుగర్ వేసేసుకుందాము. కప్పు షుగర్కి సేమ్ అదే కప్పుతో కప్పు వాటర్, 1 కప్పు షుగర్కి 1 కప్పు నీళ్ళు పోసేసి దీనికి పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ మనం వేసిన పంచదార ఏదైతే ఉందో చక్కగా కరిగిపోతే సరిపోతుందన్నమాట. ఇవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనము బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని
చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. వీటిని కొద్దిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన పంచదార మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోనే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసుకుందాము. యాలకుల పొడి కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ముక్కల్ని వేసేసుకుందాము. ఇవి వేసాక ఒకసారి కలిపి, ఇవి మనం వేయించుకున్నాం కదండి, కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇవి కొంచెం మెత్తబడాలి. ఈ బ్రెడ్ ముక్కలు మంచిగా షుగర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాము కదండి, ఇవి కొంచెం షుగర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మెత్తబడే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మెదుపుకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ తీసుకున్నాం కదండి, ఒక అరకప్పు పాలు, వాటిని పోసేసుకుందాము. ఈ అరకప్పు పాలు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకుందాము. చూసారా, దగ్గర పడింది. ఇలా దగ్గర పడినాక దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఒక 3 to 4 మినిట్స్ అలా కుక్ అవ్వనిస్తే మన ఎంతో టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, అంతే అండి, టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.